కోటాలు కోట్లు నష్టమైపోయింది. తెలంగాణ వెంకటరావు గారు ముఖ్యమంత్రి మంత్రి వెంకటకృష్ణారావు గారు ఆ ప్రాంతాన్ని ఇచ్చి మంత్రిగా ఉన్న రోజుల్లో దివిసీమ అంతా భీముల భూములు అలా పడిపోయి సముద్రం ఒక్కసారి కానీ ఒడ్డును దాటి భూమి మీద వచ్చిందా అంత ప్రళయం సంభవిస్తుంది. శక్తి ఉన్న భూమి మీద సముద్రం వస్తుందా రాకుండా కేవలం చీలి కట్ట వరకు మాత్రమే వచ్చి చేతకాండంగా విడిపోతుంది తప్ప భూమి మీద రావట్లేదు. మన కంటికి కనపడుతున్న సముద్రం అంత ఓర్పు పడుతుంది, భూమి అంత ఓర్పు పడుతుంది, అమ్మ అంత ఓర్పు పట్టింది, నాన్నగారు అంత ఓర్పు పడితే గురువులు ఎంతో ఓర్పు. అన్నిటికన్నా మీరు బాగా చదువుకుంటారు, బాగా చదువుకుంటున్నటువంటి మీరు తెలుసుకోవలసిన మాటల విలువ, మాటల విలువ తెలుసుకోవాలి. చదువు లేని వ్యక్తి ఒక మాట మాట్లాడాలంటే వెంటనే బాగా చదువుకుంటుంది, ఆయన చెప్పింది ఆలోచించగలగాలి. అదే బాగా చదువుకున్న వ్యక్తి ఏదైనా ఒక విషయం చెప్పాడంటే ఆయన బాగా చదువుకున్నవాడే ఆయనే చెప్పారంటే మనం ఆలోచించలేదు కాబట్టి మనం దాన్ని పాటించవచ్చు అంటారు. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు విద్యావంతుని మాటకి అంత విలువ ఉంటుంది. అసలు ఆ మాటకి ఉన్న గౌరవం అయితే మాట ద్వారా మనిషి ఎంత గొప్ప స్థితిని పొందవచ్చో విద్యా అభ్యాసం చేసేటటువంటి వారు ముందు తెలుసుకోవాలి. 84 లక్షల జీవరాశులున్నాయి అని శాస్త్రం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికి తప్ప మిగిలిన ఏ ప్రాణికి కూడా భగవంతుడు స్వరపీఠిక పెట్టలేదు. కంఠంలో స్వరపీఠిక ఉన్నది ఒక్క మనిషికి మాత్రమే ఉంది. ఇటువంటి విద్యాభ్యాసం ఎంత బాగా విద్యని అభ్యసిస్తాడో అంత శక్తిని పొందుతాడు, అంత గౌరవాన్ని పొందుతాడు, అన్ని సుఖాలు పొందుతాడు. విద్యా భోగకరి యశస్సు సుఖకరి, అంత కీర్తివంతుడు అవుతాడు. విద్యావంతుని యొక్క పేరు దిగంతగా వ్యాపిస్తుంది. ఆయన గురించి తెలియని వాళ్ళు ఆ పేరు చెప్తే ఆయన గురించి తెలియని వాళ్ళు కలిగేటువంటి వ్యక్తి ఎప్పుడూ మెడలో కలిగిపోని చెరిగిపోని ఆభరణలు ధరించి నడిచి వెళ్తున్న వాడితో సమానం. అందుకే మాండలికా సబలంగోతి పురుషవ్యా సంస్కృతాధార్యతే శీలందే కిల భూషణామి సతతం వాగ్భూషణం భూషణం. వాక్కు అన్న భూషణమే నిజమైన భూషణం. మంచి మాట మాట్లాడగలిగితే ఆ మాట ఎంత గొప్ప స్థితికి నా మనిషిని తీసుకెళ్తుంది. ఒక్కొక్క మాట మాట్లాడితే బ్రతకాలనుకున్నవాడు కూడా చనిపోవాలనుకుంటాడు, ఒక్కొక్క మాట మాట్లాడితే చనిపోయేవాడు కూడా బ్రతకాలనుకుంటాడు. ఇద్దరు మాట్లాడింది మాటే, కానీ ఒకరు మాట్లాడితే బ్రతకాలనుకున్నవాడు చనిపోతాడు. మీరు రామాయణం చదివితే రామాయణంలో సీతమ్మ నేను ఇక బ్రతకలేము ఆత్మహత్య చేసి చనిపోతానని తన దీర్ఘమైనటువంటి దేశపాశాన్ని జడని మెడకి చుట్టుకుని శిశుపాముని ఒప్పను తగ్గించుకుని ఉరిపోసుకుని మరణించడానికి సిద్ధపడడానికి కారణం వారణాసుడు ప్రతిరోజు వచ్చి ఆమె దగ్గర మాట్లాడినటువంటి ఈగమైన మాటలు. ఎటువంటి మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలన్నీ రావణాసుడు మాట్లాడుతుంటే అటువంటి మాటలు వినలేక ఆమె ఉరిపోసుకుని చనిపోవడానికి సిద్ధపడింది. అటువంటి సమయంలో హనుమ వచ్చి మాట్లాడారు. చనిపోదామనుకున్న తల్లి తన పోసుకున్న ఉరి విప్పుకుని బ్రతకడానికి సిద్ధపడింది. సుందరకాండ చెప్తే చివరిలో హనుమ ఈ మాట రామచంద్రమూర్తితో చెప్తారు. తతోమయాద్విదీన భాషిక శివాభీష్టామిరవిప్రసాదిక జగామశాంతి మమ వైదినాత్మజ తవామిశోకి రథామి పీడికా. 6 నెలల తర్వాత మాత్రమే మనం యుద్ధానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ నడుస్తుంది. ఆ తూర్పు పాకిస్తాన్ అంతటా కూడా నదులన్నీ వరదలతో ప్రవహిస్తుంటాయి, విశేషమైన వర్షాలు పడుతుంటాయి. మన సైన్యం ఆ దేశంలో నడపడానికి అవకాశం ఉండదు, యుద్ధం చేయడానికి అవకాశం ఉండదు.
వైమానిక దళం వారు విమానంలో వచ్చి కింద యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్న సైనికుడికి ఏదైనా సహాయం చేద్దామంటే మబ్బులు కమ్మేసి వర్షం పడుతూ చాలా గాలి విసురుతో ఉన్న వాతావరణంలో విమానాలు ఎగరడం కష్టం. అందుకని వైమానిక దళం సహకారం చేయలేదు. అటువంటి పరిస్థితులలో యుద్ధానికి పెడితే మనం తొందరగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. పైగా ఉత్తర భారతదేశంలో గోధుమలు విశేషంగా పండేవి. ఆ పండిన గోధుమలన్నీ దక్షిణ భారతదేశానికి రవాణా చేయబడాలి. ఇప్పుడు హైదరాబాద్లోనూ సింధులోనూ ఉన్నటువంటి భారతీయ సైనికులందరినీ రైళ్లలో తీసుకురావడం మొదలు పెడితే ఈ గోధుమలు రవాణా చేయడానికి కావలసినన్ని రైళ్లు ఉండకపోతే దేశంలో బరువు వస్తుంది. అప్పుడు ఇక్కడే ఉన్నటువంటి ఆహార మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి షకుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆ రోజుల్లో ఆయన చిన్నతనం పడతారు. ఆయనకు అవమానం కలుగుతుంది. దేశంలో బరువు వచ్చింది, ఆహార ధాన్యాలు సక్రమంగా పంపిణీ చేయలేదని ఆయనకు అప్రతిష్ట వస్తుంది. పైగా యావత్ భారతదేశంలో ఇవాళ 12 యుద్ధ ట్యాంకులు పనిచేసి ఉన్నాయి. కాలం యొక్క విలువ తెలుసుకుని ఉండాలి. ఒకసారి కాలము కానీ వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ రమ్మంటే రాదు. కాలంలో కష్టపడ్డవాడెవరో వాడు జీవితంలో భోగం అనుభవిస్తాడు. మీరు చూడండి, ఇవాళ ఈ ప్రాయంలో మీరు ఉన్నారు. రాబో 10 సంవత్సరాలు మీరు నాకు చదువుకోవడం తప్ప వేరొక కార్యక్రమం ఉండకూడదని కష్టపడి చదువుకోవడం నేర్చుకున్నారు అనుకోండి. జీవితంలో ఒక సమున్నతమైన చదువు చదువుకుంటే తర్వాత మీ జీవితం అంతా వడ్డించి లభిస్తాయి. అంత గొప్ప పదవుల్లో వెళ్ళి అంత సంతోషంగా ఉంటారు. ఈ 10 సంవత్సరాల్లో చదువుకోవలసిన చదువుకోకపోతే జీవితం అంతా కష్టపడవలసి ఉంటుంది. కాలం యొక్క విలువ తెలుసుకుని కాలమును సద్వినియోగం చేసుకుని కష్టపడిన వాడెవరో వాడు జీవితంలో వృద్ధిలో వస్తాడు. ఈ దేశానికి ఉప ప్రధాని చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుండె ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేయబడినటువంటి గుండెతో పడుకుని భారతదేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన దస్త్రాలు ఫైల్స్ తెప్పించుకొని పిల్లిని చదవమని సంతకాలు పెట్టారు. మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. దేశం కోసం అంత కష్టపడ్డారు. కర్మూరి ప్రకాశం పంతులు గారు వచ్చినటువంటి కక్షిదారులు ఆ లాయర్ దగ్గర ఫీజు ఇచ్చి తమ కేసు వాదించమని వచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఇచ్చిన ఫీజు డబ్బు కట్ట బీరువా తీసి లోపల పెడదామంటే అవకాశం లేక కట్టలు బయటికి దొరికింటారు. అంత డబ్బు సంపాదించే కర్మూరి ప్రకాశం పంతులు గారు, నేను డబ్బు సంపాదించడం కన్నా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం గొప్ప అని న్యాయవాద వృత్తిని విడిచిపెట్టేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. రామనామం చెప్పుకుంటూనే ఉన్నాం. కౌసల్య చెప్పిన ఒక్క శ్లోకం, ఒక్క మాట రామచంద్రమూర్తి యొక్క జీవిత గమ్యాన్ని మార్చింది. ఆయన జీవిత పదాన్ని మార్చింది. ఒక్కొక్క మాట అంత గొప్పగా అవతల వారి జీవితాన్ని మారుస్తుంది. అయినప్పుడు చదువుకున్న వ్యక్తి మాట్లాడితే ఆ మాట ఎంత సారవంతంగా ఉండాలి, అది ఎంత ప్రయోజనకరమైన మాట మాట్లాడాలి. అందుకే మొట్టమొదట పాటించవలసిన విలువ చదువుకున్నవాడు మాట్లాడితే బాగా ఆలోచించి నేను మాట్లాడే మాట వలన అవతల వారికి ప్రయోజనం కలుగుతుంది, వారి జీవితంలో మంచి స్థితిని పెడతారన్న మాట తప్ప పొద్దు మాటలు అనవసరపు మాటలు మాట్లాడకుండా ఉండగలిగిన స్థితిని అలవరుచుకోవడం విద్య యొక్క మొట్టమొదటి విలువ. రెండవది ఓర్పు. మనిషికి ఉండి తీరాలి. ఓర్పుగా ఉండు అని ఒక కుక్కని నేర్పారు, పిల్లికి నేర్పారు, పెద్దపుడికి నేర్పారు. ఓర్పు బాగా ఉండవలసినది ఎవరికి అంటే చదువుకున్న వాడికి ఉంటారు. మీరు ఆలోచించండి, ఏ చదువు లేని వ్యక్తి ఓర్పు లేదనుకోండి, మహాయుద్ధ తను ఏం చేస్తాడంటే ఓర్పు లేదు కాబట్టి తన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, బంధువుల మీద, స్నేహితుల మీద కొత్తపడి మాట్లాడుతాడు. కానీ బాగా చదువుకున్న వ్యక్తి, పెద్ద అధికార స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన అలా తరచుగా నోరు జారడం కానీ, మాట్లాడకూడని మాట మాట్లాడడం కానీ, చెయ్యకూడని పని చెయ్యడం కానీ చేశాడనుకోండి, లోకమంతా దాని గురించి కథలుగా చెప్పుకోండి. బాగా చదువుకున్న వ్యక్తి
మనిషికి ఓర్పు ఎంతో అవసరం. ఓర్పు ఎంత గొప్పది అన్నదానికి ఓర్పు గురించి ఒక మాట చెప్తారు. క్షమా దానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం భిక్షువికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విష్ణుతం జగత్ అంటాడు విషమాముడు తన పుత్రులతో మాట్లాడుతూ. ఓర్పు ఎంత గొప్పది అంటే ఓర్పు పట్టగలిగిన వాడు ఎవరున్నాడో వాడు నిత్యము యజ్ఞము చేసిన వాడితో సమానం. అటువంటి వాడు గొప్ప గొప్ప దానములు చేసిన వాడితో సమానం. అటువంటి వాడు నిత్యము సత్యము కలిగిన వాడితో సమానం. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళితే ప్రమాదం. 6 నెలల తర్వాత యుద్ధం చేస్తే మనం గెలుస్తాం. 6 నెలల వరకు యుద్ధ ప్రసక్తి ఉంది అని చెప్పాడు. ఇందిరాగాంధీ గారు తలపడుతుంది అంటే అంటారా 6 నెలల వరకు యుద్ధం చేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు నేను చెప్పినది సత్యమని అంగీకరించగలిగితే 6 నెలల తర్వాత యుద్ధం పెట్టుకుందామన్నారు. రోగములకును ఔషధుల్ అంటారు. నవ్వు ఎంత గొప్పది అంటే కుక్క, పిల్లి, పంది, నక్క, పులి ఇవేవి నవ్వవు. నవ్వగలిగిన వాడు మనిషి ఒక్కడే. మనసారా హాయిగా నవ్వగలిగిన వాడు మనిషి. నవ్వుతూ బ్రతకాలి. ప్రతి చిన్నదానికి బిగదీసుకుపోయి లేని కష్టాలు ఊహించుకొని ఎప్పుడో ఏదో అవుతుందేమో అని బెంగెట్టేసుకుని నిష్కారణంగా అక్కర్లేని వాటి గురించి బెంగ పెట్టుకోకూడదు. నిత్యోత్సాహంతో ఉండాలి. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదు అభిదుర్లభం అంటాడు లక్ష్మణుడు రామాయణంలో. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం.